అందరికీ చెప్పేస్తావా? పప్పు అంటే మీరా? నువ్వందరికీ చెప్పేస్తావా? లేదు లేదు, ప్లీజ్ 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 ఆంటీ ప్లీజ్. అప్పు అంటే చూడండి, ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారంతే. కానీ ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. ఒకవేళ నువ్వు ప్రశాంతంగా ఉంటే, ఏం మాట్లాడకుండా ఉంటే, అప్పుడు నీకేం జరగదు. నొప్పి దానికదే తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు నార్మల్గా అయిపోతావు. కానీ ఎప్పుడంటే నువ్వు నేను చెప్పింది చేసినప్పుడు మాత్రమే. నా ఉద్దేశం డాక్టర్ చెప్పింది చేసినప్పుడు. రిలాక్స్గా ఉండు. రాక్షసుడు వచ్చేసాడని రిషి చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు ఏమైంది? రిషి, అన్ని వైపుల నుంచి నీళ్ళు ఎలా వచ్చాయి? నిజంగా వచ్చింది బ్రహ్మరాక్షసుడేనా? ఎవరై ఉంటారు? ఒకవేళ తను అపరంజిత్ ఆంటీ కాదు కదా? ఇవిగో నీ బట్టలు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే? ఏం చేయాలో నాకు తెలుసు. పోరాడాలి, నా పిల్లల కోసం పోరాడాలి. అవును, నేను పోరాడతాను. ఈ రోజు వరకు నేను నా భర్త చెప్పిన ప్రతి మాటను విన్నాను. కానీ అది నా రాఖీ ప్రాణాలు పోయే వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలా జరగనివ్వలేను. రిషబ్ విషయంలో నేను అలా చేయనివ్వను. వాడి కోసం నేను పోరాడతాను. ఎవరి సహాయం తీసుకోవాలో నాకు తెలుసు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా తనూజ? నన్ను నువ్వు నమ్ముతావు కదా తనూజ? సరే అయితే ఇక్కడ రిషబ్ని జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నేను ఎవరైనా నా గురించి అడిగినా సరే నీకేం తెలియదని చెప్పు, సరేనా? నేను త్వరగానే తిరిగి వస్తాను. రిషి, నాకు నీ సహాయం కావాలి. నువ్వు నాకు చెప్పిన విషయం నిజమే అయితే కనుక తప్పకుండా నాకు నీ సహాయం కావాలి రిషి. నాకు నీ అవసరం ఉంది. దయచేసి కళ్ళు తెరు ప్లీజ్. నువ్వు స్పృహలోకి రావాలి రిషి. ప్లీజ్ కళ్ళు తెరు రిషి, నాతో మాట్లాడు.
బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు. మీకు స్పృహ వచ్చిందా? డాక్టర్, డాక్టర్, నీకు స్పృహ వచ్చిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఇక్కడేం చేస్తున్నావు? రిషి, నేను తను నువ్వు నన్ను మర్చిపోయావేంటి? నీకు నేనెవరో తెలుసా? నేను ఎలా తెలుసు నీకు? ఎవరు నువ్వు? రిషి, నేను తనుజని. నేను నీ రాక్షసిని. ఏదైనా గుర్తొస్తుందా? నువ్వు ఏ రాక్షసు అయితే మాత్రం నాకెలా గుర్తొస్తుంది చెప్పు. అసలు నువ్వు ఒక వింత అమ్మాయిలా ఉన్నావు. స్వయంగా నీ నోటితో నువ్వే రాక్షసుని చెప్తున్నావు. లేదు రిషి, నువ్వు నన్ను రాక్షసి అని పిలిచేవాడివి. నేనా? ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అదే ఉండకపోవచ్చు. రిషి, అంటే నువ్వు నన్ను రాక్షసి అని పిలిచి ఏడ్పించేవాడు అంతే. బాధగా అనిపించి ఉండదేమో, ఇబ్బందిగా అనిపించేదేమో కదా. లేదు, నా ఉద్దేశం కాదు. కానీ మొదట్లో కాదు, ఇప్పుడు కూడా కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే మొదట్లో కాదు, ఇప్పుడు కాదు. నువ్వు రాక్షసి అని పిలవడం. ఓ గుడ్. నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది రాక్షసి అని పిలిచేవాడిని అని తెలిసి. అయినా నువ్వు ఇక్కడ హాస్పిటల్లో నాతో పాటు ఉన్నావు ఎందుకంటే నువ్వు రాక్షసి టైప్. నా ఉద్దేశం ఏంటంటే నిన్ను రాక్షసి అని పిలిచేవాడిని, అందుకే నువ్వు నాతో పాటు హాస్పిటల్లో ఉన్నావు. అవునా? నేను నీ భార్యని. అయినా ఉపయోగం ఏంటి? నీకు ఇప్పుడేం గుర్తులేదు కదా. ఏమని చెప్పను? నేనేమి కాను. ఏమీ కావా? అయినా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు కాలేను? అవును, నిజమేలే, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కాను. కానీ అది ఎందుకంటే ఒకవేళ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండుంటే నీలాంటి వాడు మాత్రం అయ్యి ఉండడు. డాక్టర్, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏం ఫీల్ కావట్లేదు డాక్టర్. అన్ని మర్చిపోయారు. ఆయనకేం గుర్తులేదు. గతాన్ని మర్చిపోయాడు అనిపిస్తుంది. మీ పేరేంటో చెప్పండి. నా పేరా? అవును. అలాగే తనెవరు? తన పేరు తెలుసా మీకు? తన పేరు తనుజ. తను నా భార్య డాక్టర్. ఏంటి? గుడ్ ఇంప్రూవ్మెంట్. మీకు ఏదైనా తినాలనిపిస్తుందా? నాకు బాగా ఆకలిస్తుంది డాక్టర్ గారు. రాక్షసి, తినడానికి ఏమైనా ఇస్తావా? నేను నర్సుకు చెప్పి తినడానికి ఏమైనా పంపిస్తాను. అబద్ధాలు రౌడీవి. నువ్వు పిచ్చి రాక్షసివి, నిజంగా పిచ్చి దానివి. నిన్ను ఫూల్ చేయడం ఈజీ. నువ్వు భార్యవి కాదు, ఫూల్వి. అవుతాను కదా నేను, ఎందుకంటే నిన్ను నమ్మేస్తాను. నేను చెప్పాను కదా, నువ్వేది చెప్పినా నేను నమ్మేస్తానని. అప్పుడు ఇదే జరుగుతుంది. నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావు. ఏం చేస్తావు? నేను నీ రాక్షసిని. మీరు నన్ను రాక్షసి అని పిలిచేవారు. నేను అలా ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు అన్ని మర్చిపోయావు అనుకున్నాను. నీకు గుర్తు చేయాలని ప్రయత్నం చేశాను. గుర్తు చేయాలంటే గుర్తు వచ్చింది. నేను నీ భర్తను అవ్వగలను, కానీ బాయ్ ఫ్రెండ్ కాదు. చెప్పు. ఇదిగో తీసుకోండి కిచిడి. తీసుకోండి సార్ మీ కిచిడి. సరే తిను. ఏంటి? ముందు నువ్వు తిను. ఇందులో ఏమేం కలిపి తీసుకొచ్చారో నాకేం తెలుసు? నేనెందుకు తినాలి? ఎందుకు తినాలా? నువ్వు నా భార్యవి. కష్టమైన సుఖమైన ఇద్దరం 50-50 పంచుకోవాలని చెప్పావు. తిను. ఏం మాట్లాడుతున్నావు? సరే ఇదిగో. నువ్వు కడుపు నిండా తిన్నట్టున్నావు కదా. పేషెంట్స్ తినే ఫుడ్ ఏమో నాకు పెడుతున్నావు. బావా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదు మైథిలి. అక్క, మీరు మీ వ్రతాన్ని నిన్ననే వదిలిపెట్టుండాల్సింది. లేదు, నాకు టైం దొరకలేదు. అంటే బాబా, మీకు తెలుసా, నిన్న మీరు ఇంటికొచ్చిన పరిస్థితి చూసి అప్పుడు తనుజ అక్క నిజంగా చాలా భయపడింది. ముందుగా తనే పరిగెత్తుకుంటే మీ దగ్గరకు వచ్చింది. ఎంత ఏడ్చిందో చెప్పలేను. చాలా ఏడ్చేసింది తెలుసా. బాబా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఇదిగో తిను. తిను.
ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు తినట్లేదు? టేస్ట్ బాగాలేదు కదా, అందుకే ముందు నిన్ను తినమని చెప్పాను. నువ్వు ఫస్ట్ తిన్నావనుకో, అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత చండాలంగా ఉంది. ఇది కిచిడినా కాదు, చట్నీలా ఉంది. ఇంకేమనాలో తెలియట్లేదు. అలాగే నువ్వు దీన్ని తప్పకుండా తిను. ఒకవేళ నీకు ఏదైనా జరిగిందనుకో అందరు నన్ను తిడతారు. నువ్వు నా కోసం వ్రతం చేసావు కదా, అందుకే. ఒక్క నిమిషం ఉండు. అలాగే ఉండు. రిషబా బా ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాను. రిషబ్, నేను మోహిని కోసం చూస్తున్నాను. మోహిని ఇక్కడ లేదా? లేదు, ఇక్కడ లేరు నాన్న. చూడు, మోహిని ఎక్కడుంది? ఆవిడ ఎక్కడున్నారో తెలియదు మేడం. మోహిని తన గదిలో లేదు. వెళ్లే ముందు కూడా నాకేం చెప్పలేదు. మోహిని ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదో తేడా జరుగుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. డ్రైవర్ ఆపు. ఇదిగో చూడండి, కాళిక ఎక్కడ ఉంటుంది? కాళిక తన గుళ్ళో ఉంటుంది. థ్యాంక్ యూ. గుడి దగ్గరికి తీసుకెళ్ళు. డ్రైవర్ ఆపు. సేల్ బోర్డ్ ఏంటి అంటే అన్నయ్య హవేలి అమ్మడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. పద. పంతులు గారు, నా కొడుకు తిరిగి వస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వాడి ఇంటికి వస్తున్నాడు. నాకు గుర్తున్నాడు. మీ అబ్బాయి సిగ్గుపడుతూ చాలా మౌనంగా ఉండేవాడు. అవును, నేనుంటాను. మంచిది. జయ దుర్గమ్మ. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చేశాడు. మోహిని, మోహిని ఎక్కడుంది? మోహిని బాగుంది. కొడుకు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడ అందరూ పిక్నిక్ చేసుకుంటున్నారు. మోహిని ఈ పాటికే భోజనం తినేసి ఉంటుంది కూడా. తన కోడలు కూడా ఏదైనా తినిపించడం మంచిదనిపిస్తుంది. నిన్నటి నుంచి ఆకలితో ఉంది. అయినా ఇప్పుడు రిషబ్కి కూడా స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పారు కదా. స్పృహ వచ్చిందా? తనకి తెలుసా? నన్ను చూసుంటాడా? నేను వెంటనే తెలుసుకోవాలి. ఏం చూస్తున్నావు? మోహిని ఎక్కడుందో నిన్నే అడుగుతున్నాను. నీ ఫ్రెండ్ ని భూమి మింగేసిందా లేక ఆకాశం ఎత్తుకెళ్ళిందా? తను ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఎలాంటిది? నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఏది జరిగినా తను తిన్నగా పైకి వెళ్తుంది. పైకా? అంటే తను భగవంతుడిని స్మరించుకోవటానికి గుడికి వెళ్ళుంటుంది. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి. ఫ్రెండ్ గా నువ్వే దొరికావా మోహినికి? అబ్బా, దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. అమ్మమ్మ వెళ్దామా? పద. నేను రిషబ్ దగ్గరికి వెళ్ళాలి. తను నన్ను చూసి ఉంటే, ఆ విషయం గుర్తుంటే తను చస్తాడు. తప్పకుండా చావాల్సిందేవాడు. చూడండి, మీరిలా చావు బ్రతకల గురించి మాట్లాడకండి. ఇప్పుడు మా ఊరు ఆ రాక్షసుడి కోపం నుంచి విడుదలయ్యింది. తను వెళ్ళిపోయాడు. అలాగే మీరు కూడా వెళ్ళిపోండి. దయచేసి ఎప్పుడు తిరిగి రాకండి. ఎందుకంటే మీరెప్పుడు తిరిగి వచ్చినా మీతో పాటు మా ఊరికి ఒక దురదృష్టం కూడా వెంట వస్తుంది. నువ్వనేది నిజమే కాళిక. నిజంగానే మేము దురదృష్టవంతులం. అందుకని ఆ రాక్షసుడు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చేశాడు. నిన్న రాత్రి వాడు రిషబ్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు.
తను వచ్చేసింది. వచ్చేసింది అంటే అదేంటో తెలియదు కానీ ఈసారి బ్రహ్మరాక్షసుడు ఆడదానిగా వచ్చాడు. తను రిషబ్ మీద దాడి చేసిందట. రిషబ్ తనని చూశాడట కూడా. జరిగిన విషయాన్ని తనుజకు చెప్పేలోపే రిషబ్ స్పృహ కోల్పోయాడు. కాలిక నాకు చాలా కంగారుగా ఉంది. రాత్రంతా నాకు నిద్ర లేదు. నువ్వు మాకు సహాయం చేస్తావనే నమ్మకంతోనే వచ్చాను. మాకు సహాయం చేయి. నువ్వు కూడా ఒక తల్లివే కదా. ఒక తల్లి ఇంకొక తల్లిని ప్రాధేయపడుతోంది. నా పిల్లల్ని కాపాడు కాళిక. చూడండి, నేను ఇదేంటి, ఇది అపశకునంలా ఉంది. నేను మీతో చెప్పాను కదా, మీరు వచ్చారంటే జరగరందేదో జరుగుతుందని. ఇదిగో చూడండి, ఇది ఉన్నట్టుంటే నల్లని మేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి. చూడండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎలా వెళ్ళను కాళిక? ఆ రాక్షసుడు మా జీవితంలోకి మళ్ళీ వచ్చేసాడు. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ రాక్షసుడు లేడు. రాక్షసుడున్నాడు. మా రిషబ్ చూశాడు. నీకు రిషబ్ గురించి బాధ లేదు కదా? మరేం పర్వాలేదు. ఒకవేళ రాక్షసుడు దాడి చేయబోయేది తనూజనే కావచ్చు. తనూజ గురించి బాగా ఆలోచిస్తావుగా. తనూజని చాలా ప్రేమిస్తావు కదా నువ్వు. రిషబ్ కోసం కాకపోయినా తనూజ కోసమైనా సహాయం చేయండి. దయచేసి సహాయం చేయండి కాళిక. నేను ఆ బ్రహ్మరాక్షసుడి గురించి ఏం చెప్పాను నీకు గుర్తుందా? ఉంది రిషి. నువ్వేమనుకుంటున్నావు? ఎవరై ఉంటారు? నువ్వేం చెప్పావు? ఆడ వ్యక్తి అని చెప్పావు కదా. కానీ అలా ఎలా జరుగుతుంది? బ్రహ్మరాక్షసుడు చనిపోయాడు కదా. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. చనిపోయాడు కదా. ఇప్పుడు ఆ పుస్తకమే మనకు అర్థమయ్యేలా చెప్పగలదు. కానీ ఆ పుస్తకం అపరంజిత్ ఆంటీ దగ్గర. ఆ పుస్తకం మనకు దొరుకుతుంది రిషి. అప్పు ఆంటీ సడన్గా మన జీవితాల్లోకి వచ్చింది. సడన్గా. రిషి, నీకేమనిపిస్తుంది? ఒకవేళ తన అయ్యుంటుందా? కాదు, తన అయ్యుండదులే. ఎందుకు అయి ఉండదు? ఎందుకంటే నీకు గుర్తుందా, మనం బ్రహ్మరాక్షసుని రక్తం చూసాం. అది నల్ల రంగులో ఉంది. కానీ మనం అపరంజిత్ ఆంటీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆవిడికి చాలా రక్తం పోయింది. తన రక్తం ఎర్రగా ఉంది. మనం ఇంకోసారి ఆలోచించాలి. నాకు తెలుసు ఆంటీ నా ఉద్దేశం ఆంటీ తను కంగారుగా ఇక్కడి నుంచి వెళ్ళారు. అది అంటే అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలుసు. ఒకవేళ అడిగినా చెప్పదు కదా. అమ్మాయి గారు అమ్మకు బాగా నమ్మకస్తురాలు కదా. తను ఏమైంది నీకు? చూడు నిన్ను ఎలా చూస్తున్నాడు. ఒకవైపు నాతో మాట్లాడుతున్నాడు, మరోవైపు కూపిలాగుతున్నాడు. రిషి ఏమనుకుంటాడు? అసలు ఏం జరుగుతుంది? నా గురించి ఎందుకు ఇంత జాగ్రత్త తీసు? నిజంగా నా గురించి కంగారుగా ఉందా? తను నిజంగానే ప్రేమిస్తుందా? లేక ఊరికే రిషబ్ కాస్త జాగ్రత్తగా ఉండు, లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగే సీరియస్ అయ్యావు కనుక జాగ్రత్త. ఎవరి అమ్మాయి దారికి అడ్డంగా ఎందుకు నిలబడింది? మనకి ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మాయి అడ్డు జరగట్లేదేంటి? ఏ అమ్మాయి, ఇదిగో అమ్మాయి, అడ్డు జరుగు, దారి కట్టి జరుగు, మాకు దారి పో. కాళిక వదిలే. రేవో కార్ సైడ్ నుంచి తీసుకెళ్ళు. అదిగో వచ్చింది మహారాణి. మంచి సమయానికి ఎంట్రీ ఇచ్చింది. అచ్చం మదర్ ఇండియాలా వచ్చింది. తన కొడుకులకు స్వాగతం చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళడానికి టైం లేదా? లేక మర్చిపోయావా నీకు 2 కొడుకులు ఉన్నారన్న విషయం?